తెలంగాణ ఎన్నికలు పూర్తయిపోయినాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిపోయినాయి. ఇప్పుడు మిగతా ప్రధాన ఎన్నికలకు సంబంధించినటువంటి ఘట్టం ప్రారంభమైపోయింది. ఎప్పుడు జరుగుతాయి ఎన్నికలు? ఫిబ్రవరిలో, మార్చిలో ఇట్లాంటి ఉపన్యాసాలు చాలామంది ఇస్తున్నారు. వాస్తవంగా ఏప్రిల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ప్రస్తుతం ఉన్న లెక్కలు చూస్తే 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవన్నిటినీ కూడా మార్చి ఎండింగ్ కల్లా పూర్తి చేయడానికి సెంట్రల్లోనూ సిబిఎస్ఈది కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పని చేస్తున్నారు. అంటే మార్చి 2025 కల్లా పరీక్షలు పూర్తయిపోతే ఏప్రిల్ అప్పుడు నోటిఫికేషన్ వస్తే, లేదా ఆ ఎగ్జామ్ జరుగుతుండగా నోటిఫికేషన్ వచ్చినా ఆ తర్వాతన 20 రోజులు, అదే 21 రోజులు ఆ తర్వాత లెక్కేసుకుంటే ఏప్రిల్ ఎండింగ్కి ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంటుంది. నోటిఫికేషన్ కూడా ఇందులో సాధారణంగా 5 దశలు జరుగుతాయా, 7 దశలు జరుగుతాయా అనేది చూడాలి. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎన్నికలు జరుగుతాయి. హర్యానా కూడా ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అంటున్నారు. కాబట్టి ఇవన్నీ లెక్కలోకి వస్తాయి. ఓవరాల్గా చూసుకుంటే రాజకీయం అన్నటువంటిది కీ పాయింట్లోకి వెళ్ళబోతున్నటువంటి సందర్భం అయితే కనబడుతోంది.